ఓకే. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వొకాబులరీ రిలేటెడ్ టు మార్కెట్. మార్కెట్‌కి సంబంధించినటువంటి వొకాబులరీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఎంఏఆర్‌కేఈటీ మార్కెట్. ఎంఏఆర్‌కేఈటీ మార్కెట్. మార్కెట్ అంటే విపాణి అని అర్థం. అంటే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఒకే చోట లభించినటువంటి స్థలాన్ని మనం మార్కెట్ అని పిలుస్తుంటాం. అంటే మనకు కావాల్సినటువంటి అంటే మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మన అవసరాలు ఏవైతే ఉంటాయో, మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ మరొక చోట వెతకకుండా అన్నీ ఒకే చోట లభించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మనం మార్కెట్ అని పిలుస్తుంటాం. ఓకేనా? ఎంఏఆర్‌కేఈటీ మార్కెట్. ఓకే. నెక్స్ట్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ సిఓఎన్ఎస్యుఎంఈఆర్ కన్జ్యూమర్ సిఓఎన్ఎస్యుఎంఈఆర్ కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు అని అర్థం. వినియోగదారుడిని కన్జ్యూమర్ అని పిలుస్తుంటండి. ఓకేనా? కన్జ్యూమర్. నెక్స్ట్ సెల్ అంటే అమ్మడం. ఎస్ఈఎల్ఎల్ సెల్ అంటే అమ్మడం. బై బియువై బై అంటే కొనడం అని అర్థం. బియువై బై అంటే బై. ఓకేనా? బియువై బై అంటే కొనడం అని అర్థం. నెక్స్ట్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ పిఆర్ఓడియుసిటిఐఓఎన్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ప్రొడక్షన్ని ఉత్పత్తి అని పిలుస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ ఎస్ఈఆర్విఐసిఈఎస్ సర్వీసెస్ అంటే సేవలు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ గూడ్స్. గూడ్స్ జిఓఓడిఎస్ గూడ్స్. గూడ్స్ అంటే సరుకులు అని అర్థం. నెక్స్ట్ సప్లై. సప్లై ఎస్యుపిపిఎల్వై సప్లై అంటే అందజేయుట మరియు సరఫరా చేయడం అని అర్థాన్ని ఇస్తుంది. సప్లై. ఓకేనా? నెక్స్ట్ బిజినెస్. బిజినెస్ బియుఎస్ఐఎన్ఈఎస్ఎస్ బిజినెస్ అంటే వ్యాపారం అని అర్థం. ఓకేనా? వ్యాపారాన్ని ఏమంటారండి? బిజినెస్ అని పిలుస్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ ట్రేడ్. ట్రేడ్ టిఆర్ఏడిఈ ట్రేడ్ అంటే వర్తకం. అమ్మేవారు కొనేవారు ఉంటారు కదా, వారిని ట్రేడ్ అని అంటుంటారు. ట్రేడ్ అని పిలుస్తుంటారు. ఓకేనా? ఓకే. ట్రేడ్ అంటే అమ్మేవారు మరియు కొనేవారు అనే అర్థాన్ని ఇస్తుంది. ట్రేడ్ అంటే వర్తకుడు అని ఉంటుంది. జనరల్గా వర్తకుడు అని ఉంటుంది. మీకు అర్థం కావాలి కాబట్టి అమ్మేవారు లేదా కొనేవారిని ట్రేడ్ లేదా ట్రేడర్ అని పిలుస్తుంటారు. ఓకేనా? ట్రేడ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్. ప్రాఫిట్ పిఆర్ఓఎఫ్ఐటి ప్రాఫిట్ అంటే లాభం. నెక్స్ట్ లాస్ ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ షాప్ ఎస్హెచ్ఓపి షాప్ అంటే అంగడి లేదా దుకాణం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? షాప్ ఎస్హెచ్ఓపి షాప్ అంటే దుకాణం లేదా అంగడి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? రెండు ఒకటే చెప్పాలంటే దానినే మనం షాప్ అని పిలుస్తుంటాం. నెక్స్ట్ స్టోర్. స్టోర్ ఎస్టిఓఆర్ఈ స్టోర్ ఎస్టిఓఆర్ఈ స్టోర్ అంటే నిల్వ చేయడం. ఓకేనా? నిల్వ చేయడాన్ని ఏమంటారండి? స్టోర్ అని పిలుస్తుంటారు. స్టోర్ అంటే నిల్వ చేయడం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వాలిటీ. క్వాలిటీ క్యూయుఏఎల్ఐటివై క్వాలిటీ క్యూయుఏఎల్ఐటివై క్వాలిటీ అంటే నాణ్యత. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటీ. క్వాంటిటీ క్యూయుఏఎన్టిఐటివై క్వాంటిటీ క్యూయుఏఎన్టిఐటివై క్వాంటిటీ అంటే పరిమాణం అని అర్థం. ఓకేనా? పరిమాణం. నెక్స్ట్ రీటేల్. రీటేల్ ఆర్ఈటిఏఎల్ఈ రీటేల్ అంటే చిల్లర వ్యాపారం. చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, వాళ్ళన్నమాట. ఓకేనా? రీటైల్స్ని ఏమంటారండి? చిల్లర వ్యాపారం అని పిలుస్తుంటారు జనరల్గా. ఓకేనా? అంటే చిన్న చిన్న షాప్స్ అన్నమాట. మన అంటే మనకు దగ్గరలో ఉంటాయి. ఓకేనా? అలాంటి వాటిని. నెక్స్ట్ హోల్సేల్ డబ్ల్యూహెచ్ఓఎల్ఈఎస్ఏఎల్ఈ మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. హోల్సేల్ డబ్ల్యూహెచ్ఓఎల్ఈఎస్ఏఎల్ఈ హోల్సేల్ అంటే పెద్ద మొత్తంలో వస్తువులను తయారు చేసి చిన్న చిన్న షాప్స్కి విక్రయించేటటువంటి షాప్స్ని హోల్సేల్ అంటారు. అంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఓకేనా? అలా అనమాట. వాళ్ళే తయారు చేసి చిన్న చిన్న షాప్స్కి అమ్ముతూ ఉంటారు. అంటే మనకు మంచి అంటే తక్కువ ప్రైస్లో కరెక్ట్ రేట్కి రావాలంటే మనం హోల్సేల్కి వెళ్ళి తెచ్చుకోవాలంటాం. అంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటండి? ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో దాన్ని హోల్సేల్ అని చెప్తాం మనం. ఓకేనా? అది పెద్దదన్నమాట. ఇంకా పెద్ద మొత్తంలో వస్తువులని చిన్న చిన్న షాప్స్కి కావచ్చు, లేదంటే తీసుకెళ్లే ప్రజలకు సప్లై చేసేదాన్ని హోల్సేల్ అంటారు. ఇక చిన్న చిన్న షాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఓకేనా? నేను హోల్సేల్ని కాదు, రీటైలర్ని. ఏం చేస్తా అంటే కొన్ని తెచ్చుకొని నేను అంటే షాప్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటాను అనమాట. ఓకేనా? నేను రీటైలర్. ఓకేనా? రీటైల్ నేను. సో వాళ్ళు ఏంటండి? హోల్సేల్. ఓకేనా? వాళ్ళు తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేయుట. ఓకేనా? మ్యానుఫ్యాక్చరర్ ఎంఏఎన్యుఎఫ్ఏసిటియుఆర్ఈఆర్ మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేయువారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్.
డిస్ట్రిబ్యూషన్ DISTRIBUTION. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేసేవారిని డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ DISTRIBUTION. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేయడం అని అర్థం. ఓకేనా? రైట్ అండి. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.